నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో క్లైమాక్స్ కు చేరిన ఎన్నికల ప్రచారం. సాయంత్రంతో మూగబోనున్న మైకులు. నేడు 2 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం. వరంగల్, గజ్వేల్లో ప్రజా ఆశీర్వాద సభలు. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తో రాహుల్ మాతా మంత్రి. గిగ్ వర్సెస్ సమస్యలు అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ అగ్రనేత. కామారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి హైటెన్షన్. మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందుప్రియ ఇంట్లో తనిఖీలు. బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన. ఉత్తరాఖండ్ లో టెనల్ రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం. కార్మికులకు వాటర్ బాటిల్స్ లో ఆహారం పంపిణీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 30న జరగనున్న నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తోంది ఎలక్షన్ కమిషన్. సీఈఓ వికాస్ రాజ్, పోలీసు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. అన్ని జిల్లాల ఎన్నికల ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. ఎల్లుండి పోలింగ్ రోజున తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేస్తున్నారు. ప్రలోభాల కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న సమీక్షకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, మరో 48 గంటల్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్తో పాటు ఇటు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం, అలాగే ఏదైతే ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి డిప్యూటీ ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఏదైతే ఎన్నికల ప్రచారం జరుగుతోంది, ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో రానున్నటువంటి 48 గంటల పాటు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా కూడా ఎన్నికల సంఘం ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఇందులో ప్రధానంగా ఏదైతే గత కొద్ది రోజులుగా మనం చూసినట్లయితే ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున నగదు పట్టుబడడం, అలాగే ఏదైతే మద్యం ఉందో ఆ మద్యం కూడా పెద్ద ఎత్తున పట్టుబడడం, మరోవైపు భారీ ఎత్తున ఇటు బంగారం కూడా పట్టుబడడం కూడా పూర్తి స్థాయిలో ఈ వీడియో కాన్ఫరెన్స్లో చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలా అయితే కట్టడి చేస్తూ వచ్చారో రానున్న 48 గంటల పాటు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ఏదైతే ఈ నగదు పంపిణీ కానీ, అలాగే ఓటర్లను ప్రలోభపెట్టేలా మద్యం పంపిణీ లాంటివి ఏవైతే చేస్తూ ఉంటారో వాటన్నిటినీ కూడా నిరోధించేలా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక మరోవైపు దేశంలో ఇక్కడ లభించినటువంటి నగదు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో 100 కోట్ల డబ్బు పట్టుబడగా ఈసారి ఏకంగా 600 కోట్లు ఇప్పటికే దాటింది. ఇక ఈరోజు సాయంత్రం వరకు కూడా ఎంత అమౌంట్ సీజ్ చేశారనేది కూడా వెల్లడించనున్నారు. మొత్తంగా ఏదైతే ఎన్నికల సంఘం మొదటి నుండి కూడా ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేలా కూడా మొదటి నుండి కూడా అనేక చెక్ పోస్టులు పెట్టి ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకున్నటువంటి వారందరూ కూడా ఏదైతే ఎన్నికల ముందు రోజు వరకు కూడా వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. చాలా మంది కూడా మన పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకున్నాం, కానీ
మాకు మాత్రం పోస్టల్ బ్యాలెట్ రాలేదు అని పెద్ద ఎత్తున కూడా పలు ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి కూడా దీనిపై సమీక్షించి ఎక్కడెక్కడైతే సమస్యలు వచ్చాయో వాటన్నిటిని ఖచ్చితంగా పర్యవేక్షించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఇటు జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సమీక్షా సమావేశంలో ఎన్నికలు నిర్వహించేలా పకడ్బందీగా శాంతియుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా ఏర్పాట్లు చేయాలని, మరోవైపు ప్రతి జిల్లాలో కూడా మోడల్ పోలింగ్ స్టేషన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం సూచించింది. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏదైతే ప్రతి జిల్లాలో కూడా దాదాపు 75 పోలింగ్ కేంద్రాలు, ఏదైతే మోడల్ పోలింగ్ కేంద్రాలు అంటే ఇవన్నీ కూడా ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాట్లు అనేవి ఇక్కడ ఉంటాయి. ఇక మరోవైపు ప్రతి పోలింగ్ కేంద్రం నుండి కూడా వెబ్ కెమెరా అనేది డైరెక్ట్గా ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయానికి వెళ్తుంది. అంటే ఇలాంటి ఏర్పాట్లు అన్నిటిపైన కూడా కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు కంప్లైంట్ కూడా చేశారు. కొన్ని ఏదైతే రిగ్గింగ్ అనేది జరుగుతుంది దాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి, అయితే ఈసారి మాత్రం ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా డైరెక్ట్గా అక్కడ జరుగుతున్న పోలింగ్ ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వద్దకు వెళ్ళేలా కూడా ప్రత్యేకమైనటువంటి వెబ్ కెమెరాలను కూడా అమర్చుతున్నారు. అందులో రికార్డు కూడా కంప్లీట్గా ఉంటుంది, ప్లస్ ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం కూడా అవుతుంది. రైట్, థ్యాంక్ యూ వేణు ఫర్ ద అప్డేట్స్. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ గ్యారంటీ అంటే మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా ఇది అమలవుతుంది అనేటువంటిదే గ్యారంటీ. కాబట్టి ఇవాళ ప్రధానంగా తెలంగాణ ప్రజలను ప్రభావితం చేస్తుంది రైతులకు కల్పిస్తున్నటువంటి వెసులుబాటు, బీసీ వాదం తెలంగాణలో, బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ, ఈ మూడుతో పాటు మహిళలు, ఇంత పెద్ద సంఖ్యలో ఏకపక్షంగా బీజేపీని సమర్థిస్తున్నప్పుడు పైపెచ్చు భారతీయ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టో రైట్ ఫ్రమ్ ద డే నేను చెప్తా ఉన్నాను, ఇట్స్ అ పీపుల్స్ మేనిఫెస్టో. ప్రజల మనోగతాన్ని ఇది ప్రభావితం చేసేటువంటి సంకల్ప పత్రం. రాష్ట్రం కోసము, ప్రజల కోసము, ఇది దేశం కోసము మా యొక్క మేనిఫెస్టో. ఎన్నికల కోసము, ఓట్ల కోసము, ఏదో ప్రయోజనం కోసము, తాత్కాలికమైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాదని ఇవాళ స్పష్టంగా ప్రజలు ఎందుకు అర్థం చేసుకుంటున్నారంటే, పోటీ పడి వాళ్ళ వేలంపాట మాదిరిగా నేను 2 ఇస్తా అంటే నేను 4 ఇస్తా, నేను 5 ఇస్తా, 6 ఇస్తా, ఈ రకంగా వేలు మీరు ప్రకటించిన ప్రజలకు ఇవాళ ఎన్ని ఫ్రీలు గ్యారంటీలు ఊదరగొట్టి ప్రజలను మీ మేనిఫెస్టోల ద్వారా లేదా మరి ఈరోజు సామాన్య ప్రజలు కూడా తెలంగాణలో అర్థం చేసుకోగలుగుతున్నారు. శాస్త్రీయంగా, సాంకేతికంగా, సహేతుకంగా, నైతికంగా మేధావులు, విద్యావంతులు అందరూ కూడా ఇవాళ నిజంగా ఈ బూటకపు గ్యారంటీలు, హామీలు తప్పితే భారతీయ జనతా పార్టీ మాత్రమే అసలు సిసలైనటువంటి దీర్ఘకాలిక, అంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టి మరి ఆచరణటువంటి గ్యారంటీలు మాత్రమే ఇస్తూ ఉన్నది. ఈ పార్టీకి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెత్తినటువంటి మరి ఈ యొక్క బీఆర్ఎస్, అంటే ఇవాళ దోచుకున్నదంతా బీఆర్ఎస్ మిగిలితే సందొట్లో సడమేమనగా మిగిలి దోచుకుందామని కాంగ్రెస్ వస్తున్నారు అనేది ప్రజలకు అర్థమైపోయింది. 10 సంవత్సరాలు యూపీఏ హయాంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏ రకంగా ప్రజా సొమ్మును దోచుకున్నారో, ప్రభుత్వం ఆస్తులు కాజేశారో కథలుగా చెప్తా ఉన్నారు.
అది పునరావృతం కాకూడదనేటువంటి భావన. ఎందుకంటే ఎన్ని కుంభకోణాలు ఏ టు జెడ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆదర్శ్, బోఫోర్ట్స్, కోలు, ఈ రకంగా డిఫెన్స్లో ఏ ప్రతి అక్షరంతో వచ్చేటువంటి మరి శాఖ భాగానికి. జహీరాబాద్ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. तो जहां जहां आप देखें जो वादे आपसे किए गए थे वो एक के बाद एक वो वादे तोड़े गए। तेलंगाना के लिए आप सबने आंदोलन किया। तेलंगाना अगर बना तो यहाँ के नौजवानों के बलिदानों से बना, यहाँ के किसानों, यहाँ की बहनों के बलिदान से बना। तो आज अगर तेलंगाना देश और दुनिया में जाना जाता है तो इसलिए जाना जाता है कि यहाँ की जनता ने अपना खून पसीना बहाकर इस प्रदेश को बनाया है। तो ये जमीन आपकी है, इस जमीन में आपका खून, आपका पसीना मिला हुआ है। इस जमीन की हिफाजत, इस धरती की हिफाजत कौन करेगा? आपको इसकी हिफाजत करनी पड़ेगी। 10 सालों से जो सरकार आप देख रहे हो, जितनी भी आपकी उम्मीदें थी, जितने भी आपके सपने थे, एक एक करके चूर चूर किए गए हैं इस सरकार के द्वारा। इस सरकार ने आपको नकारा। क्या हुआ? केसीआर जी ने अपने परिवार के एक एक सदस्य को मंत्री बना दिया, बनाया कि नहीं? तो केसीआर जी के परिवार के सदस्यों को तो जॉब मिल गया, उनको महल मिल गए, बड़े बड़े घर बनाए। ये हद हो गई है कि पूरे देश में ये एक पहला प्रदेश होगा जिसकी सरकार एक फार्म हाउस से चल रही है। जानते हैं आप, आपकी सरकार भी जहां से चलनी चाहिए वहां से नहीं चल रही है। तो क्या हो गया है? बीआरएस के नेता आलस में पड़ गए हैं, आलसी हो गए हैं और भ्रष्ट हो गए हैं। तो अब आपको तय करना पड़ेगा, आपको एक भ्रष्ट और आलसी सरकार चाहिए या आपको एक ऐसी सरकार चाहिए जो दिन रात आपके लिए काम करके दिखाए? कांग्रेस चाहिए? बाय बाय केसीआर, बाय बाय केसीआर, बाय बाय केसीआर। तो केसीआर को बदलना है, मारपू चाहिए। हाँ? तो देखिए, कांग्रेस के बारे में एक बात आपको समझनी जरूरी है। कांग्रेस महात्मा गांधी, इंदिरा गांधी, जवाहरलाल नेहरू, लाल बहादुर शास्त्री जी की पार्टी है। कांग्रेस सोनी अम्मा की पार्टी है। कांग्रेस के कण कण में, कांग्रेस के कण कण में सेवा लिखा है। कांग्रेस का एक एक नेता, एक एक कार्यकर्ता, एक एक पदाधिकारी जानता है कि इस देश में जनता से बड़ा कोई नहीं है। जब कांग्रेस के नेता में अहंकार आता है, पता है क्या करता है? कांग्रेस छोड़ता है, क्योंकि कांग्रेस में उसके लिए कोई जगह नहीं रहती। कांग्रेस में अहंकार की जगह नहीं है, कांग्रेस में आलस की जगह नहीं है। कांग्रेस वो पार्टी है जो आपके लिए 24 घंटे काम करके आपको दिखाएगी। छत्तीसगढ़ में कांग्रेस की सरकार है। छत्तीसगढ़ का किसान खुश है। छत्तीसगढ़ का किसान इतना खुश है कि जो लोग पलायन करके शहरों में रोजगार ढूंढने के लिए गए थे वो वापस आ रहे हैं। छत्तीसगढ़ में कांग्रेस की सरकार है। धान के सबसे ज्यादा पैसे छत्तीसगढ़ में मिलते हैं। राजस्थान में कांग्रेस की सरकार थी। कांग्रेस की सरकार ने 25 लाख रुपए तक मुफ्त में इलाज दिया। राजस्थान में मैं ऐसे लोगों से मिली हूं जिनकी हार्ट सर्जरी हुई है, जिनका कैंसर का पूरा इलाज हुआ है, लेकिन एक भी पैसा नहीं देना पड़ा। कर्नाटका में कांग्रेस की सरकार है। महिलाओं को हर महीने अपने खाते में पैसे मिल रहे हैं। कर्नाटका में कांग्रेस की सरकार है और महिलाएं पूरे प्रदेश में
मुफ्त में बस की यात्रा करती हैं। बहनों, आज आपको मायके में जाना होता है या आपको कहीं पे जाना होता है, बच्चों से कहीं बच्चा रोजगार कहीं दूर कर रहा है, वहां पे मिलने जाना पड़ता है, तो बस की फीस देनी पड़ती है, बस के टिकट खरीदने पड़ते हैं। हम चाहते हैं कि जब हमारी सरकार आए तो हमारी बहनें पूरे प्रदेश में बगैर टिकट के फ्री पास से घूमें। ये कर्नाटका में हो रहा है, ये कर्नाटका में आज हो रहा है। हमने चुनाव में ये कहा था कि हम गारंटी करेंगे कि हम महिलाओं को मुफ्त यात्रा और महिलाओं के खातों में पैसे डालेंगे। हमारी सरकार आई, पहली मंत्रिमंडल की मीटिंग में, पहली मीटिंग में ये तय किया गया और पैसे डालने शुरू हुए। आज महिलाएं खुश हैं। तो हम आपको ऐसी सरकार देना चाहते हैं जो आपके लिए ये सारे काम करें। जब मैं छत्तीसगढ़ जाती हूं, मैं राजस्थान जाती हूं, मैं कर्नाटका जाती हूं, तो मुझे गर्व होता है अपनी सरकार पे। मुझे मंच पर खड़े होकर गर्व होता है कि मैं जो कह रही हूं मैं सच कह रही हूं, मैं कोई झूठी चीज नहीं बता रही जनता से। मुझे गर्व होता है कि मैं मंच पे खड़े होकर बता सकती हूं कि देखो हमने ये आपके लिए ये सब काम किए। और मेरी आशा है कि मैं एक दिन तेलंगाना में भी जब मंच पे खड़े होकर आपको भाषण दूं तो मैं गर्व से कह पाऊं कि आपके जितने भी सपने थे वो हमने साकार किए, कि हमने आपको भी जैसे राजस्थान में 2 लाख रोजगार दिए हैं कि हमने आपको भी यहाँ पे 2 लाख रोजगार दिलवाए। मेरी ये आशा है, मेरा ये सपना है कि मैं खड़े होकर यहाँ पे आपसे ये बातें एक दिन कर पाऊं। आज जो केंद्र सरकार और तेलंगाना में जो प्रदेश की सरकार है वो दोनों मिले जुले हैं, दोनों एक तरह की सरकार है। उनका एक ही मकसद है कि किसी न किसी तरह से सत्ता में रहना है। कोई धर्म की बात करता है, कोई भ्रष्टाचार करता है, बस सत्ता हाथों में रहनी चाहिए और हमें सत्ता में रहकर हमें खूब पैसा बटोरना चाहिए। क्या आपको मालूम है कि भाजपा बीजेपी आज देश में सबसे अमीर पार्टी है, सबसे ज्यादा पैसे वाली पार्टी है। तेलंगाना में बीआरएस सबसे अमीर पार्टी है। मैं आपसे पूछना चाहती हूं कि ये पैसे इनके पास आए कहां से? कहां से आए? ये 10 सालों में ये काम हुआ है। ये सब आपका पैसा है बहनों और भाइयों। ये वो पैसा है जिससे आपके कर्ज माफ होने चाहिए थे। ये वो पैसा है जो इन सरकारी कर्मचारियों के पेंशन में जाने चाहिए थे। ये वो पैसा है जो किसानों के कर्ज माफ के लिए होने चाहिए थे, जो महिलाओं के लिए खाते में जाने चाहिए थे। ये वो पैसा है जो रोजगार के जरिए आपकी जेब में जाना चाहिए था। कांग्रेस की परंपरा है, हम ऐसी सरकारें चलाते हैं जिससे आपका पैसा आपकी जेब में वापस जाता है। ये छोटे छोटे दुकान है यहाँ, ये जय भवानी टी पॉइंट, ये बालाजी पपाला मिठाई भंडार, ये जय दुर्गा वाला, ये पॉली क्लिनिक, इनको सरकार ने कैसे मदद किया है मैं बताती हूँ। कोरोना आया, कोई मदद नहीं मिली। नोटबंदी में सबसे ज्यादा मार इन लोगों ने खाई, सरकार ने कुछ नहीं किया। उसके बाद क्या किया? जीएसटी दी, जीएसटी से महंगाई बढ़ी, इनकी कमाई घटी। कुछ नहीं किया इनकी मदद के लिए। ये भी अकेले पड़ गए, किसान भी अकेले पड़ गए, महिलाएं भी अकेली पड़ गईं, नौजवान भी अकेले पड़ गए। और बीआरएस और बीजेपी के नेता अपने महलों में बैठते हैं, अपने महल बनाते हैं। नरेंद्र मोदी जी 2 हवाई जहाज खरीदे उन्होंने, 16,000 करोड़ रुपए के 2 हवाई जहाज। सुन लीजिए, आज देश में किसान 27 रुपए कमा रहा है एक दिन में। एक दिन में देश के किसान की कमाई 27 रुपए, 27 रुपए किसान की कमाई।
और अडानी जी जो नरेंद्र मोदी जी के खास दोस्त हैं, जिन्हें बीजेपी की सरकार ने इस देश के सारे बंदरगाह दिए हैं, इस देश के सारे हवाई अड्डे दिए हैं, इस देश की बड़ी बड़ी कंपनियां दी हैं ताकि वो और भी अमीर होते चले जाएं, जिनके हजारों करोड़ रुपए के लोन माफ किए हैं नरेंद्र मोदी जी की सरकार ने, अडानी जी एक दिन में 1600 करोड़ रुपए कमाते हैं। बहनों और भाइयों, तुम कमा रहे हो 27 रुपए, वो कमा रहे हैं 1600 करोड़ रुपए। कर्ज माफ हो रहे हैं उनके, हवाई अड्डे बंदरगाह दिए जा रहे हैं उनको, आपको कोई सहायता नहीं मिल रही है। और जब जब बीजेपी को मदद चाहिए, दिल्ली में, संसद में, पार्लियामेंट में कौन आता है मदद करने? बीआरएस। और बीआरएस को कौन मदद कर रहा है तेलंगाना में, बताइए? एमआईएम मदद कर रही है बीआरएस को। देख लीजिए, बीआरएस, एमआईएम, बीजेपी एक तरफ, तेलंगाना की सारी जनता दूसरी तरफ, कांग्रेस दूसरी तरफ। आज कांग्रेस आपके साथ खड़ी है। बहनों और भाइयों, गलतफहमी में मत रहो। ओवैसी जी के भाषण सुनो। ओवैसी जी किस पर आक्रमण करते हैं? नहीं, केसीआर पे नहीं करते, बीजेपी पे नहीं कर रहे हैं। ओवैसी जी राहुल गांधी पे हमला करते हैं। सोचिए, राहुल गांधी वो शख्स है जो कन्याकुमारी से लेकर कश्मीर तक पैदल 4000 किलोमीटर चला। क्यों चला बहनों और भाइयों, क्यों चला? इस देश की एकता के लिए, भारत जोड़ो बोल के चला। और ओवैसी जी किस पर आक्रमण करते हैं, किस पे हमला करते हैं? राहुल जी पे। तो सोच लीजिए और पूरा खेल समझ लीजिए। एमआईएम दूसरे प्रदेशों में 40-50 सीट लड़ती है, तेलंगाना में आकर 9 सीट लड़ रही है। पूछो, सवाल उठाओ, जागरूक बनो। आपके धर्म, आपके जज्बातों का इस्तेमाल हो रहा है। ये चुनाव अपने सपनों पे लड़ो, अपने विकास पे लड़ो, और इस बात पे लड़ो कि जिन्होंने बलिदान दिया तेलंगाना के लिए, तेलंगाना को बनाने के लिए, उनका एक एक सपना साकार हो। इस पर लड़ो ये चुनाव, अपने लिए काम करवाओ। बहनों और भाइयों, ये सारे नेता जो इस ट्रक पे खड़े हैं ना, ये आपके लिए खड़े हैं, आपने खड़ा कराया है। जो मंच पे आकर आपको बड़े बड़े भाषण देते हैं, हम सबको आपने बनाया है। आप ये वोट नहीं देते ना, तो कोई यहां पे नहीं खड़ा होता। आपने अगर सत्ता नहीं दी होती, तो केसीआर जी का ना महल होता, ना फार्म हाउस होता। आपने अगर सत्ता नहीं दी होती, तो बीजेपी की ये लूट नहीं मचती। है जो अहंकार से भरी हुई है, आलस से भरी हुई है, ये सरकार नहीं होती। समझ लीजिए, सारा खेल आज आपके साथ कांग्रेस और कांग्रेस के नेता, कांग्रेस का एक एक कार्यकर्ता खड़ा है। తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశాయి. ఇందులో అధికార బీఆర్ఎస్ పార్టీ ఇంకాస్త ముందంజలో ఉంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఇవాళ 2 నియోజకవర్గాల్లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనున్నారు. గజ్వేల్, వరంగల్లో ఎన్నికల ప్రచారాన్ని చేయనున్నారు. ఇప్పటి వరకు 94 సభలకు ఆయన హాజరయ్యారు. అక్టోబర్ 15న హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టారు. ఇవాళ గజ్వేల్ సభతో ప్రచార పర్వానికి ఎండ్ కార్డు వేయనున్నారు.
గజ్వేల్ ఖ్యాతిని పెంచిన కేసీఆర్ కి ఈ ప్రాంత వాసులు అండగా నిలవాలని ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి కోరారు. గజ్వేల్లో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గ ప్రజలు 1,00,000కు పైగా వస్తారని తెలిపారు. ప్రజల సంక్షేమం దృష్ట్యా సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. గజ్వేల్లో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డితో మా ప్రతినిధి మల్లారెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రచారం చివరి రోజు కావడంతో ప్రచారాన్ని అన్ని పార్టీలు కూడా ఊపందుకుంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని 119 నియోజకవర్గాల్లో తన పర్యటన ముగించుకొని తన సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న గజ్వేల్లో ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభ ఏర్పాట్లయితే మనతో మాట్లాడడానికి వంటేరు ప్రతాపరెడ్డి ఉన్నారు. అతను అడిగి తెలుసుకుందాం, సభ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, సభకు ఎంత జన సమీకరణ చేయబోతున్నారు, మరియు ఈ సభను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ఏం మాట్లాడబోతున్న విషయం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సభకు ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, ఎంతవరకు జన సమీకరణ చేయబోతున్నారు? ఈరోజే ప్రచారం లాస్ట్ డేట్ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు నామినేషన్ వేసిన తర్వాత ఈరోజే గజ్వేల్కి వస్తున్నారు. గజ్వేల్ దాదాపు 175 గ్రామాల నుండి 35-36 వార్డుల నుండి పెద్ద ఎత్తున ప్రజలు కదిలి వస్తున్నారు. దాదాపుగా 1,00,000 మంది పబ్లిక్ ఇవాళ ప్రజలందరూ కూడా ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మేము బ్రహ్మాండమైనటువంటి ప్రజా ఆదరణ ఉంది. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా మీరు మీ భుజస్కంధాలు వేసుకొని ప్రచారం చేశారు. ప్రజల నుంచి వాళ్ళ నుంచి ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనవి, వాళ్ళు ఏం కోరికలు కోరబోతున్నారు? సమస్యలు అనేది కంటిన్యూగా ఉంటాయి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నది. ఈ 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఇక్కడ అధికారంలో ఉండి కూడా చేయలేని పనులన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అది సామాన్యుడికి సాధ్యమయ్యే పని కాదు. ఈ రైతు బంధుపై ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చి తిరిగి ఉపసంహరించుకున్న దీనిపైన మీ స్పందన? 3వ తారీఖు నాడు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోతుంది. మేమే గెలుస్తున్నాము. 4వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి మళ్ళీ రైతు బంధు వేసేస్తాం. రైతు బంధు ఆగదు. ఈ సభను ఉద్దేశించి కేసీఆర్ గజ్వేల్ ప్రజలకి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు, ఎలాంటి మీరేమైనా హామీలు ఇవ్వబోతున్నారా? గజ్వేల్ సభ లాస్ట్ సభ కాబట్టి ఇక్కడ నుండి రాష్ట్రానికి ఒక మెసేజ్ పంపిస్తున్నాం, దేశానికి కూడా ఒక మెసేజ్ పంపిస్తున్నాం. గజ్వేల్ నియోజకవర్గానికి కూడా ఒక మెసేజ్ పంపిస్తారు కేసీఆర్ గారు. గజ్వేల్ని గతంలో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకున్నాం. భవిష్యత్తులో భావి భారతానికి కూడా ఒక దిక్సూచిగా ఉండే కేసీఆర్ గారికి రేపు ఇవాళ ఇచ్చే మెసేజ్ ఎట్లా ఉంటుందంటే యావత్ భారతదేశం చూసే విధంగా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం చూసే విధంగా ఉంటుంది. ఇలా ఎక్కడ పోయినా ఏ పల్లెకు పోయినా కూడా ఆర్థికంగా బలపడ్డం. రాయల కాలంలో రతనాలు కుప్పలు పోసి అమ్ముకున్నారని చెప్పిండు. మరి కేసీఆర్ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ రోడ్డు మీదకి పో, ఏ గ్రామానికి పో, ఏ కళ్ళంలోకి పో రాసుల కుప్పలు కనబడతాయి, వడ్ల రాసుల కుప్పలు కనబడతాయి. దాదాపుగా 1,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఇలా చేతికి వచ్చినాయి. ఇలా భారతదేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మార్చిన శక్తి కేసీఆర్ గారిది. భారతదేశానికి దిక్సూచిగా మారబోతున్నారని చెప్పేసి గజ్వేల్ సభలో ఈ గజ్వేల్ నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా సందేశం ఇవ్వబోతున్నారని, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఆనాడు రాయల కాలంలో రత్నాలు కుప్పలు ఉన్నాయని, కానీ నేడు కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఈ వడ్ల కుప్పలు, ధాన్య కుప్పలు, ధాన్య రాశులుగా అభివృద్ధి చెందిందని, ఈ మన రాష్ట్రమే భావి భారతానికి దిక్సూచి అని చెప్పేసి మనతో వంటేరు ప్రతాప్ తెలుపుతున్నారు. కెమెరామెన్ ఎల్లోవర్తో మల్లారెడ్డి, స్వతంత్ర, గజ్వేల్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటలు మిగిలి ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏ నియోజకవర్గాన్ని వదలకుండా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి జరిగిందని, మళ్లీ మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. నేరేడు చెర్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో బూత్ స్థాయి కార్యకర్త కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర నిలబడే పరిస్థితి లేదని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కొరకు కాంగ్రెస్ పాటుపడిందని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను విశ్వసిస్తున్నారని తెలిపారు. గడప గడపకి 6 గ్యారంటీల చెప్పడం కొరకు హస్తం గుర్తుకి ఓటేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజారిటీతోటి
ఈ నియోజకవర్గంలో గెలిపించాలని చెప్పేసి ఈరోజు నర్సాయిగూడెంలో శ్రవణ్ రెడ్డి మరి ఇతర నాయకుల సమక్షంలో గడప గడపకు ప్రచారం కార్యక్రమం చూస్తే ఒక్కొక్క ఇంట్లో కూడా ఎవరూ లేకుండా ప్రతి గడప నుంచి కూడా బయటకెళ్లి మాకు కాంగ్రెస్ పార్టీ రావాలి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇండ్లు కానివ్వండి, దళితులకి న్యాయం కానివ్వండి, రైతులకి ఒకే దఫా రుణమాఫీ కానివ్వండి, అనేక పథకాలు బీసీలకు గాని అన్ని రకాలుగా మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు అందరికీ కూడా బీద వారికి అందరికీ హరిజనులు గిరిజనులకి అన్ని వర్గాల ప్రజలకి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ సహాయ సహకారాలతోటి ఇక్కడ అభివృద్ధికి జరిగింది. ఇప్పుడైతే మాయమాటలు చెప్పడం తప్ప. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి ఈసారి 4వ సారి తనను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని 29,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ మాయ మాటలు విని మోసపోవద్దని హెచ్చరించారు. 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. మార్పు కావాలని ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నేను గత 15 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయి డెవలప్మెంట్ చేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి వచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాను. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున స్పందన ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఆఖరి రోజు కాబట్టి చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కార్యకర్తలు, ముఖ్యంగా నాయకులు, అదేవిధంగా మహిళలు, పెద్ద ఎత్తున దీనికి యువకులు అందరూ కూడా స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కారు గుర్తే గెలవాలి, కారు గుర్తే రావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది నాకు కూడా సంతోషం. కష్టపడ్డ వారిని గుర్తిస్తారు కాబట్టి, నేను గుర్తించింది అదే కాబట్టి, నేను నమ్ముకున్న కష్టమే కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ప్రజలు నన్ను పెద్ద ఎత్తున ఆదరిస్తూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. జై తెలంగాణ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.